పర్టికులర్ టు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళకి ఏం కన్సర్న్స్ ఉన్నాయో వాళ్ళకి తెలుసు. సో కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల మేర వాళ్ళు ఆ విధంగా అపోజ్ చేస్తున్నారని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ వేరాజ్ మనం చూసినట్టయితే ఈ ఉన్నటువంటి అంశాలు అన్నీ కూడా మనము పూర్తి స్థాయిలో కూడా మద్దతు ప్రకటించాం. అంటే కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం డీలిమిటేషన్ని సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే డీలిమిటేషన్ చేయడం వల్ల అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు? ఇందులో ఇవన్నీ కూడా ఒకటికొకటి చిక్కుముడిలాగా అన్నీ కూడా కలుస్తున్నాయి. బట్ ఓవరాల్గా చూసినట్టయితే ఏదైతే వీళ్ళు 50% సీట్స్ పెంచాలని అనుకుంటా ఉన్నారో, అంటే ఉమెన్ రిజర్వేషన్ తీసుకురావాలనుకుంటున్నారో, ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ ఏ రాష్ట్రానికైనా కూడా వాళ్ళ యొక్క కన్సర్న్స్, వాళ్ళ యొక్క డిఫికల్టీస్ ఏమున్నాయో అది వాళ్ళకు సంబంధించినటువంటి ఆ స్టేట్స్కి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి అవేమున్నాయో వాళ్ళు రైజ్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మేము మాత్రం పూర్తి స్థాయిలో కూడా మద్దతు ప్రకటిస్తాం. డిమాండ్స్ ఏమైనా ఉన్నాయో కేంద్రం మీద, మనకి ఇంత ఇవ్వాలి, ఇంత 50% సీట్స్ ఇవ్వాలి, ఇట్లా ఏమన్నా మనకు డిమాండ్స్ అనేది ఏం లేదు. ఒక మంచి పని చేస్తున్నారు, దానికి వైసీపీ మద్దతు ప్రకటించడం ఆల్రెడీ జరిగింది. దాన్నే మేము అదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్.